ప్రతి ఆదివారం పుస్తక పరిచయం కార్యక్రమంలో భాగంగా ఇవాళ బ్రేకింగ్ బ్యారియర్స్ ద స్టోరీ ఆఫ్ ఎ దళిత్ చీఫ్ సెక్రటరీ అనే ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తానండి. ఈ పుస్తకం ఆత్మకథ. కాకి మాధవరావు గారు ఐఏఎస్. మాధవరావు గారు ఉమ్మడి రాష్ట్రంలో తొలి దళిత చీఫ్ సెక్రటరీగా పనిచేశారండి. అంతవరకు చీఫ్ సెక్రటరీగా దళితుల నుంచి ఎవరు రాలేదు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి మాధవరావు గారు. కానీ అదొకటే అచీవ్మెంట్ కాదు. ఆయన అచీవ్మెంట్ ఏమిటంటే ఒక పాలేరు కుటుంబంలో పుట్టి చీఫ్ సెక్రటరీ వరకు కూడా ఎదగగలగడం. పాలేరు అంటే లిటరల్గా పాలేరు కుటుంబం వారిది, వారి తండ్రి. కాబట్టి పాలేరు కొడుకు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ స్థాయికి ఎట్లా ఎదిగాడు అనేది ఈ పుస్తకంలో మొత్తంగా వివరించారండి. 330 పేజీల పుస్తకం. ఎంఎస్కో వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇది నవంబర్ 2022లో ఈ పుస్తకం వచ్చింది. ఈ పుస్తకంలో ప్రధానంగా ఏంటంటే ఆయన బాల్యం గురించి ఉంటుంది. ఆ తర్వాత ఐఏఎస్కి ఎంపిక అవ్వడం, ఎంపికైన తర్వాత సుదీర్ఘమైనటువంటి మరి ఆ బ్యూరోక్రటిక్ ప్రయాణం ఏదైతే ఉందో అది దాంట్లో ఆ ఎత్తుపల్లాలు, ఆయన ఎదుర్కొన్న అనుభవాలు అవన్నీ ఉన్నాయండి. తర్వాత వివిధ ముఖ్యమంత్రులు, వాళ్ళతో అనుభవాలు, తర్వాత తాను చేపట్టినటువంటి కొన్ని ఇనిషియేటివ్స్, తాను ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా అంతర్లీనంగా ఆయన దళిత నేపథ్యం కూడా ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పినట్టు మాధవరావు గారి తండ్రి పాలేరు. ఎట్లాంటి మామూలు పాలేరు కాదు, ఆయన ఐడియల్ పాలేరు. పాలేరు అంటే ఇట్లా ఉండాలి అని చెప్పి చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ అనుకునేటువంటి వ్యక్తి అని చెప్పి మాధవరావు గారు రాశారు పుస్తకంలో. కృష్ణా జిల్లా పెదమద్దాల్లో పుట్టారు మాధవరావు గారు. తండ్రి పాలేరుగా పనిచేసేవారు. సో దళితుల్లో ఆ టైంలో అంటే 50వ దశకం 60వ దశకంలో దళిత కుటుంబంలో పుడితే పాలేరుగా పనిచేస్తుంటే తండ్రి, పిల్లలు ఆటోమేటిక్గా మరి పాలేరులుగానే ఉండాలి అనేటువంటి భావజాలం ఉన్నటువంటి ఈరా అది. సో ఆ టైంలో ఆయన పుట్టారు. 1940లో మాధవరావు గారు జన్మించారు. ఆయన తండ్రి పేరు కాకి శోభనాద్రి. ఆయనకి చదువు అంటే అసలు గిట్టదట. మాధవరావు గారి తండ్రి శోభనాద్రి గారికి చక్కగా పాలేరు పని చేసుకోకుండా ఈ చదువులు మనకెందుకు అని. అయితే మాధవరావు గారికి చదువు పట్ల కొంత ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోటి తండ్రికి ఇష్టం లేకపోయినా కూడా ఆయన చదువుకోగలిగారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ తల్లి ఆవిడ యొక్క మద్దతు మూలంగా, ఆవిడ యొక్క సపోర్ట్ మూలంగానే జరిగిందని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన నేను స్కూల్కి వెళ్తాను అంటే ఆయన తండ్రి, పాలేరుగా ఉన్నటువంటి తండ్రి, ఆయన చాలా కోపడ్డాడు. అప్పట్లో కొట్టడం కూడా ఎక్కువ ఉండేది పిల్లల్ని కదా. కొట్టడం, బెదిరించడం ఇట్లాంటివన్నీ చేశారు. ఎన్ని చేసినా సరే మంకుపట్టుతోటి చదువుకోవాల్సిందే, బడికి వెళ్ళాల్సిందే అని చెప్పి ఆయన పట్టుదలగా వెళ్ళారు. అందుకు ప్రధాన కారణం తల్లి. ఆవిడ సపోర్ట్ లేకపోతే నేను వెళ్ళగలిగేవాడిని కాదు అనేది ఇందులో మెయిన్ ఒక పాయింట్ అండి మొత్తం పుస్తకంలో. ఆ రోజు కనుక తల్లి కనుక అండగా నిలబడకపోతే బడికి వెళ్ళడానికి బహుశా మాధవరావు గారు అంత చదువుకుని ఉండేవారు కాదు. ఆ తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండేవారు కాదు. ఎక్కడో పాలేరుగానే మరి ఆయన జీవించి ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఆయన బాల్య నేపథ్యంలో చాలా సంఘటనల గురించి రాశారు. మాధవరావు గారు అందరికీ, చాలామందికి ఆయన తెలిసిన వారికి ఏంటంటే ఆయన చాలా సెన్సిటివ్, టూ సెన్సిటివ్, కొంచెం విత్డ్రాల్గా ఉంటారు, కొంచెం అంతర్ముఖులు అనమాట. దానికి కారణాలు ఉంటాయండి. ఎస్పెషల్లీ మీరు డిసడ్వాంటేజ్డ్ ఫ్యామిలీస్లో పుట్టినప్పుడు, పేదరికంలో మీరు పెరిగినప్పుడు, దానివల్ల మనుషుల్లో కొంచెం ఆత్మన్యూనతా భావం పెరుగుతుంది. చుట్టూ ఉన్న కండిషన్స్ ఏమాత్రం కూడా మనకి అనుకూలంగా ఉండవు. కాబట్టి పెరిగేటువంటి టైంలో చాలామంది పిల్లలు, అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు, అందరూ అంతర్ముఖులుగా తయారవుతారు. అట్లా తాను కూడా ఎట్లా అయ్యాడో ఆయన వివరించాడు. చిన్న చిన్న సంఘటనలే తయారు చేస్తాయి అట్లా. ఆయన ఒకటేంటంటే ఇంట్లో పేదరికం ఉంటుంది. సో తిన్నా తినకపోయినా సరే అది గుట్టుగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఒకటి. రెండవది ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఆ పేదరికం వల్ల అజ్ఞానం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆ వాతావరణం అంతా అట్లా ఉంటుంది. ఒకసారి మాధవరావు గారు
ఏదో కారణం చేత ఇంటికి రావడం లేట్ అయితే ఆ కారణం ఏంటో కూడా కనుక్కోకుండా ఆయన తండ్రి శోభనాద్రి గారు చాలా బాగా కొట్టారట ఆయన్ని. అది ఆయన తీవ్రంగా నిరసించాడు. నన్ను కారణం కూడా అడగకుండా నన్ను ఇట్లా కొట్టాడు అని చెప్పి చాలా కాలం పాటు ఎవరితో మాట్లాడలేదు, దాదాపు 7 సంవత్సరాల పాటు నేను ఎవరితో మాట్లాడలేదు అని చెప్పి తనలో తానే మరి కుంచుకుపోయి ఆ విధంగా ఆయన ఆలోచన విధానంలో కొంత మార్పు వస్తుంది దానివల్ల. అందువల్ల పెరిగిన తర్వాత కూడా ఆయనలో ఆ భావాలు అవన్నీ కూడా పోలేదన్నమాట, అంత పెద్ద ఆఫీసర్ అయిన తర్వాత కూడా అని చెప్పి రాసుకున్నారు ఆయన. సో చదువు కూడా అంత ఈజీగా ఏం జరగలేదు. మరి ఒక పాలేరు కుటుంబంలో పుట్టినప్పుడు, ఒక చిన్న కుగ్రామంలో పెరిగినప్పుడు, అప్పట్లో అందరూ చుట్టూ ఉన్న వాళ్ళంతా చెడ్డవాళ్ళని కాదు, కానీ చుట్టూ ఉన్న వాళ్ళు కొంత ఎంకరేజ్ చేసినా కూడా అప్పటి సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఎట్లా ఉండేవి, సామాజిక పరిస్థితులు ఎట్లా ఉండేవి, వాటిని దృష్టిలో పెట్టుకుంటే మరి వాళ్ళు బ్రతికేటువంటి ఆ గిరి దాటి బయటికి రావాలంటే చాలా కష్టంగా ఉండేటువంటి సమయం. సో ఆ సమయంలో చదువుకోవటం అనేది ఇంకా చాలా కష్టమైన విషయం. అయినా కూడా చాలా కష్టపడి ఆయన స్కూల్ తర్వాత కాలేజీ కోసం మచిలీపట్నం వెళ్ళి, మచిలీపట్నంలో రామ్జీరావు అని చెప్పి ఒక బ్రాహ్మణుడు, ఆయన బ్యాచులర్గా ఉండేవాడట. ఆయన ఒక హాస్టల్ పెట్టి పేదవాళ్ళు, దళితులు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అక్కడ వసతి కల్పించేవాడు. అయితే వసతి అంటే ఇప్పట్లాగా ఏదో బ్రహ్మాండంగా వసతి అట్లాంటిది ఉండదు. ఏదో ఉండటానికి ఒక 4 గోడల మధ్య ఒకటి ఉంటుంది, పెద్దగా తిండి ఉండదు. కప్ మీల్స్ అని చెప్పి రాశారు ఆయన. అంటే కొంచెమే పెట్టేవారు, అంటే అంతకంటే పెట్టలేడు ఆయన తన ఆస్తినంతా కూడా మరి కరిగిపోయిందట ఇందులోనే ఆ రామ్జీరావు గారికి. కాబట్టి అక్కడక్కడ డొనేషన్ తీసుకుని నడిపేవాడు హాస్టల్ని. సో ఆ కప్ మీల్స్, ఆ తర్వాత అన్నిటికంటే దానికంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, చాలామందికి అనుభవం ఉండే ఉంటుంది. అదేంటంటే, ఇప్పుడు కొంత పర్వాలేదు కానీ ఒక 30-40 ఏళ్ల కిందటి వరకు కూడా మన దేశంలో కావచ్చు, మనకి తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు అండి, ఈ ల్యాబొరేటరీ ఫెసిలిటీ అనేది సరిగ్గా ఉండదు. ఎస్పెషల్లీ పబ్లిక్ ప్లేసెస్ కనుక అయితే చాలా అత్యంత ఘోరాతి ఘోరంగా ఉంటుంది. సెన్సిటివ్గా ఉండేవాళ్ళు కనుక అయితే వాళ్ళు చాలా తీవ్రంగా దీనివల్ల మానసికంగా చాలా దెబ్బతింటారు. ఆ రకమైన అనుభవం మాధవరావు గారికి కూడా అయింది. చాలా వివరంగా రాశారు అది. రామ్జీ హాస్టల్లో ఉన్నప్పుడు ఎంత భయంకరంగా ఉండేది అక్కడ ల్యాబొరేటరీ సిట్యువేషన్ అనేది. అది పెరిగిన తర్వాత కూడా, పెద్ద అయిన తర్వాత కూడా చాలా కాలం పాటు అది హాంట్ చేసింది నన్ను అని చెప్పి. సో మొత్తానికి కష్టపడి ఇవన్నీ పూర్తి చేసుకొని ఆయన ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఎకనామిక్స్ BA ఆనర్స్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఆయన చాలా లో ప్రొఫైల్లో ఉండేవాడు. అందువల్ల ఆయన చెప్పారు, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి తర్వాత IAS ఎంపిక అయితే ఆంధ్ర యూనివర్సిటీలో ఉండేవాళ్ళు కూడా ఎవరు ఈ మాధవరావు అని చెప్పి వెతుక్కున్నారట. అంత లో ప్రొఫైల్లో ఉండేవాడు ఆయన. 1961లో ఆయన UPSC ఎగ్జామినేషన్ తీసుకొని పాస్ అయ్యాడు. దానికోసం కూడా ఆయన పడిన కష్టాలు, మరి ఢిల్లీ వెళ్ళాలి, ఢిల్లీ వెళ్తే ఉండటానికి ఉండదు, ఎవరి ద్వారానో ఇంకెవరో తెలిసిన MP ఎవరో ఉంటే, నార్త్ ఇండియన్ MP, ఆయన మరి ఆయన ఉండేటువంటి బంగ్లాలో ఏదో ఒక మూల మొత్తానికి షెల్టర్ తీసుకొని IAS కార్యక్రమాన్ని పూర్తి చేసి తర్వాత ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఇవన్నీ కూడా రాసుకొచ్చారు ఆయన. ఇక ఆయన IAS ఆఫీసర్గా సెలెక్ట్ అవ్వడం అనేది నిజంగానే అది ఒక గొప్ప అచీవ్మెంట్ అండి. కృష్ణా జిల్లా పెదమెద్దాలి అనే కుగ్రామంలో పుట్టి, దళిత కుటుంబంలో పుట్టి మరి ఆ స్థాయికి ఆయన ఎదగలిగారు అంటే. సో ఆయనకి IAS వచ్చిందని చెప్పి ఊర్లో ఉండగానే తెలిసిందట. ఊర్లో ఉండగానే తెలిసి వెళ్ళి వాళ్ళ నాన్నకు చెప్తే ఆయనకి ఒక నిమిషం అర్థం కాలేదు. అదేమిటో IAS ఆఫీసర్ అయ్యాను, మీరంతా ఇట్లా పనిచేయాల్సిన అవసరం లేదు అన్నా కూడా. ఆ తర్వాత కానీ వాళ్ళకి నెమ్మదిగా అర్థం కాలేదు ఏమిటది అని. సో ఆయన IAS ఆఫీసర్గా ఎంపికైన తర్వాత అనుభవాలు కూడా చాలా వివరంగా రాశారు పుస్తకంలో. అందులో కొన్ని చెప్పుకోదగ్గవి నేను ప్రస్తావిస్తానండి. వరంగల్ కలెక్టర్గా ఉన్నారట 1970లో. సో అక్కడ ఆ టైంలో ఎట్లాంటి వాతావరణం ఉండేది అందరికీ తెలుసు. నీ బాంచన్ కాలమొక్త అనేటువంటి ఒక సంస్కృతి ఉండేది అక్కడ కొంచెం భూస్వాముల యొక్క పెత్తనం బాగా ఉండేది. అంటే ఆంధ్రతో కంపేర్ చేస్తే ఇంకా ఎక్కువ ఉండేది తెలంగాణలో ఆ టైంలో. సో అటువంటి వాతావరణంలో మరి వరంగల్ కలెక్టర్గా ఉండటం సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే అక్కడ పెత్తనం అంతా కూడా రాజకీయంగా కానివ్వండి, ఇతరత్రా కానివ్వండి, అన్ని విషయాల్లో అక్కడ ఉన్నటువంటి భూస్వాములదే. సో ఆ టైంలో కల్లుగీత కార్మికుల సంఘాన్ని వారిని ఆర్గనైజ్ చేసి వారికే ఆ కల్లుగీత గీయడానికి రైట్స్ ఇచ్చేటువంటి కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు మిగతా వాళ్ళంతా ఎట్లా దాన్ని రెసిస్ట్ చేశారు భూస్వాములు అనే విషయాలన్నీ కూడా ఆయన
రాశారండి చాలా వివరంగా. ఇక్కడ ఒక ఘటన గురించి ఆయన చాలా వివరంగా రాశారు. ఆ ఘటన యొక్క పూర్తి వ్యవహారం ఆయనకి రిటైర్ అయ్యే వరకు కూడా తెలియదట ఏమైందనేది. ఏమైందంటే ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆ టైంలో వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నట్టున్నారు. ఆ టైంలో ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు వరంగల్లో కొంచెం ఈ పేదలకి, సాదలకి, బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి అండగా నిలబడడం వల్ల ఈయన ఒక నక్సలైట్ కలెక్టర్ అనేటువంటి పేరు వచ్చిందట మాధవరావు గారికి. దాని మీద కొంత కాంగ్రెస్ వాడు, అప్పట్లో కాంగ్రెసే పెద్ద పార్టీ, అదే పార్టీ అధికారంలో ఉండేది కదా, ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఆ భూస్వాములు ఎవరైతే ఉంటారో ఆ ప్రాంతంలో వాళ్ళంతా కూడా ఈయన ట్రాన్స్ఫర్ చేయించాలని ప్రయత్నాలు చేసి అవి నడవకపోతే చివరికి ఒక లెటర్ రాశారట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. ఏమని, ఈయన నక్సలైట్తో ఈయనకి సంబంధాలు ఉన్నాయి ఈ కలెక్టర్కి అని చెప్పి. అప్పట్లో నక్సలైట్లు అంటే మరి ప్రభుత్వ వ్యతిరేక శక్తులుగా మరి ఉండేది కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకొని దాని మీద ఎంక్వైరీ కూడా వేశారట, ఐబీ ఎంక్వైరీ. ఆ విషయం మాధవరావు గారికి చాలా కాలం వరకు తెలియదట. యాక్చువల్గా లెటర్ రాసిన విషయం తెలుసు, కానీ ఈ ఐబీ వాళ్ళు ఎంక్వైరీ చేయటం వరకు తెలుసు. కానీ ఆ ఐబీ ఆఫీసరు ఏం జరిగిందనేది చాలా కాలం తర్వాత నాకు చెప్పాడని చెప్పి రాశారు. ఏం చెప్పాడంటే ఆయన లోకల్గా ఉండేటువంటి ఐబీ ఆఫీసర్కి పైన ఢిల్లీ నుంచి ఒక సీనియర్ లెవెల్ ఆఫీసరు ఆయన ఏం చెప్పారంటే ఈయనకి నక్సలైట్లతోటి కొన్ని సంబంధాలు ఉన్నాయి అనే మాట ఒక వాక్యం రాయమన్నారట. ఒక వాక్యం రాస్తే ఆయన వెంటనే టెర్మినేట్ చేయడానికి ఐఏఎస్ నుంచి అవకాశం ఉంటుంది అని. అయితే ఆయన రాయలేదట్లా. రాయకపోవడం చేత ఆయన ఉద్యోగంలో కొనసాగగలిగారు. అంటే ఐఏఎస్ వరకు వెళ్ళినా కూడా ఎంత ఇన్సెక్యూరిటీ ఉంటుంది, ఎంత అభద్రత ఉంటుంది వాటిల్లో ఉద్యోగాల్లో అనడానికి అదొక ఎగ్జాంపుల్ అండి. ఆయన ఎవరైతే ఐబీ ఆఫీసరు మరి ఈ పని చేశాడో, ఎవరైతే ఆయన రాయలేదో ఈ విషయాన్ని, ఎవరైతే యాక్చువల్ రిపోర్ట్ పంపించాడో ఆ రిపోర్ట్లో ఈయనకి నక్సలైట్తో సంబంధాలు ఉన్నాయి అని చెప్పి రాయడానికి ఆయన ఇష్టపడలేదో, ఎందుకంటే అది నిజం కాదని ఆయన భావించాడు కాబట్టి, ఆయన తర్వాత ఎప్పుడో రిటైర్ అయిన తర్వాత మాధవరావు గారికి చెప్పారట, ఇట్లా జరిగిందండి అప్పుడు ఈ రిపోర్ట్ నేను ఇట్లా రాద్దాం అనుకున్నప్పుడు మా ఆఫీసర్ పైనుంచి ఢిల్లీ నుంచి ఇట్లా చెప్పాడు నాకు, అయినా కూడా నేను అది వాస్తవం కాదు అని చెప్పి నేను రాయలేదు అని చెప్పారని. సో అట్లా ఉంటాయి ఈవెన్ ఐఏఎస్ అధికారి అయినా ఎవరికైనా. అంటే ఏ స్థాయిలో ఉండేటువంటి కష్టాలు, ఇబ్బందులు ఆ స్థాయిలో ఉంటాయన్నమాట. ఇక్కడ ఇంకొక మాట ఏం చెప్పారంటే పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారట ఆ టైంలో, వరంగల్లో ఉన్నప్పుడు ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా దించేశారు. అప్పట్లో ఈ కాంగ్రెస్లో ఒక వర్గం దించేసిన తర్వాత ఎలక్షన్లు రాబోతున్నాయట. ఆ టైంలో ఈ వరంగల్ నుంచి ఈయన్ని ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పి పివి నరసింహారావు గారిని స్థానికంగా ఉండేటువంటి నాయకులంతా అడిగారట వరంగల్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో. మీరు కనుక ఈ మాధవరావు గారిని ట్రాన్స్ఫర్ చేస్తే కలెక్టర్గా ఇక్కడి నుంచి మేము మీకు వచ్చే ఎలక్షన్లో మీకు బ్రహ్మాండంగా మేము హెల్ప్ చేస్తాము, ఇది మా అష్యూరెన్స్ అని చెప్పారట. అయినా కూడా పివి నరసింహారావు గారు ఒప్పుకోలేదట. లేదు, అట్లా నా కోసం నేను ఆయన ట్రాన్స్ఫర్ చేయను, మీకు ఇష్టమైతే నాకు ఎలక్షన్లో పనిచేయండి లేకపోతే మానేయండి, కానీ నేను చేయను అని చెప్పి రాశారు. అయితే వెంకటరావు గారు మాత్రం ఈయన్ని నక్సలైట్ కలెక్టర్గా భావించారట చాలాసార్లు. ఈయన అసలు జిల్లాల్లో తెప్పొద్దు, జిల్లాల్లో ఉండే ఉద్యోగాలు ఇవ్వద్దు, ఈయన 4 గోళ్ల మధ్య బంధించండి సెక్రటేరియట్లోనో ఎక్కడ ఒక ఆఫీసులో అని చెప్పి ఇన్ని చాలాసార్లు ట్రాన్స్ఫర్ చేశారు. వరంగల్ నుంచి ట్రాన్స్ఫర్ చేసింది కూడా వెంకటరావు గారు ఏనట. తీసుకెళ్ళి కావాలని ఉద్దేశపూర్వకంగా లెదర్ కార్పొరేషన్కి పంపించారు. సో చెప్పులు అమ్ముకునే పని పెట్టారు నాకు అని చెప్పి రాశారు మాధవరావు గారు. అప్పట్లో మరి పరిస్థితులు ఎట్లా ఉండేవి అనేది చాలా తెలుస్తాయండి ప్రభుత్వంలో. ఇప్పుడంటే కొంత అవేర్నెస్ అన్నీ పెరిగినాయి. ఇప్పుడు చాలామంది వాళ్ళ హక్కుల్ని గురించి గట్టిగా మాట్లాడుతున్నారు. ఆ టైంలో అది లేదు. ఉదాహరణకి ఎస్సీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో అన్నట్ట వాళ్ళు కొత్తగా కార్పొరేషన్ పెట్టిన తర్వాత దానికి ఒక లోగో ఉంటుంది కదా, ఆ లోగోలో అంబేద్కర్ బస్ట్ పెట్టారట, బొమ్మ. దానికి ఏం సంబంధం లేదు యాక్చువల్గా మాధవరావు గారికి. కానీ ఈయన ఉన్నారు కాబట్టి అక్కడ ఈయనే చేశాడని చెప్పి వెంకటరావు గారికి కోపం వచ్చిందట. ఈయన పెద్ద విప్లవకారులాగా ఉన్నాడు, ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే చాలా కష్టం అని చెప్పి ఆయన చాలా కోపంగా ఉండేవాడు నా మీద అని చెప్పి మాధవరావు గారు రాశారు. ఆ తర్వాత మంది చెన్నారెడ్డి గారితో అనుభవాల గురించి కూడా రాశారు. ఆయనతో కూడా ఆయన ఏంటంటే ప్రేమిస్తే చాలా ఎక్కువ ప్రేమిస్తాడు, కోపం వస్తే చాలా ఎక్కువ కోపం వస్తుంది, అట్లాంటి వాడు అనమాట మరి చెన్నారెడ్డి. సో ఆయన దగ్గర కూడా ఎటువంటి ఇబ్బందులు పడ్డాడు అని చెప్పి. అంటే ఒక దశలోనైతే రిజైన్ చేద్దాము ఐఏఎస్కి అనుకున్నట్ట. మాధవరావు గారు చాలా సెన్సిటివ్ అని చెప్పాను కదా, అది ఈ పుస్తకంలో మొత్తం తెలుస్తుంది మనకి. ఎందుకు రిజైన్ చేయటము, అప్పటికే చాలా సర్వీస్ కూడా వచ్చేసింది ఆయనకి. ఎందుకంటే మరి చెన్నారెడ్డి గారు ఏదో హౌస్ సైట్స్ ఇద్దాం జహీరాబాద్లో అనుకున్నారట. ఆ హౌస్ సైట్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఈయన
ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆయనకి చెప్పాట, ఇంతకుముందు గతంలో ఇట్లా ఒకటి జరిగింది గుంటూరులో, ఇది మాస్టర్ ప్లాన్కి అనుగుణంగా డీటీసీ వాళ్ళ అప్రూవల్ తీసుకొని మాత్రమే చేయాలి, లేకపోతే తర్వాత చెల్లవు అంటారు. చెల్లవు అంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఇబ్బంది అవుతుంది, అది ఆయన పరువు ప్రతిష్టలకి. కాబట్టి మీరు ముందు ఈ పని చేసి తర్వాత మీరు ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం చేయండి జహీరాబాద్లో అని చెప్పారట. దాన్నే సరే మీరు నోటు పంపించండి దాని మీద అని ఆయన అన్నారట. ఆ సీనియర్ ఆఫీసర్ ఈ నోటు పంపించారట. అది చూసి చెన్నారెడ్డి గారికి భీకరమైన కోపం వచ్చిందట. అంటే చెన్నారెడ్డి ఎట్లాంటి వాడంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా నేను ఒక మాట చెప్తే ఇంకా దానికి తిరుగు ఉండదు, అది జరగాల్సిందే అనేటువంటి వ్యక్తి. సో ఆయన పిలిపించారట. పిలిపించినప్పుడు ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడతాడు. అది నేను అవమానకరంగా ఉంటుంది, కాబట్టి నేను ఆయన అట్లా మాట్లాడితే నేను రిజైన్ చేస్తానని చెప్పి రిజైన్ చేయడానికి మెంటల్గా మానసికంగా సిద్ధపడి, పక్కనే ఒక నైబర్ ఉండేవారట ఆయనకి హైదరాబాద్లో ఇక్కడ ఉండగా ఐఏఎస్ ఆఫీసర్గా, శంకర్ సింగ్ అని, నార్త్ ఇండియన్. ఆయన ఒక ఐరన్ మర్చెంట్, స్టీలు ఐరన్ ఇట్లాంటివి ఏదో వ్యాపారం చేసేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మాధవరావు గారు అడిగారట, నాకు ఉద్యోగం ఇస్తావా నువ్వు, నా ఉద్యోగం కనుక పోతే నేను కనుక రిజైన్ చేస్తే అని. పాపం ఆ శంకర్ సింగ్ వెంటనే ఆఫర్ చేశాట, మీకు అక్కడ ఎంత వస్తుందో జీతం, అంత జీతంతో నేను ఉద్యోగం ఇస్తాను అని. ఆయన దగ్గర ఇన్సూరెన్స్ తీసుకుని అప్పుడు వెళ్ళి చెన్నారెడ్డి గారిని కలిశారట. అయితే అది అంతవరకు వెళ్ళలేదనుకోండి, రిజైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మాధవరావు గారు ఆయన నేపథ్యం వల్ల అనమాట ఇదంతా ఇంత సెన్సిటివ్గా ఉండటం, అంత సెన్సిటివ్గా ఉండి చివరికి ఒక ఐరన్ మర్చెంట్ దగ్గర ఉద్యోగంగా చేరడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు అనేది ఇక్కడ ఆసక్తికరమైన విషయం అండి. ఆ తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారితో ఆయన అనుభవాల గురించి కూడా చాలా వివరంగా రాశారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డితో ఆయనకి బాగా కుదిరింది. ఒక దశలో ఆయన సూపర్ సీఎం అని చెప్పి అందులో రాశారట పేపర్లో కూడా. దాంతో ఆయన ఇబ్బంది పడ్డారు. మళ్ళీ సెన్సిటివిటీ వల్ల వచ్చిన ఇబ్బందులు ఇవన్నీ మరీ ఎక్కువ నన్ను అనవసరంగా బ్లేమ్ చేస్తున్నారేమో అని చెప్పి అనిపించింది ఆయనకి. అసలు మాధవరావు గారు ఏం చెప్తే అది చేస్తున్నారు జనార్దన్ రెడ్డి గారు అనేటువంటి పేరు వచ్చింది. అప్పుడు తట్టుకోలేక అది ఈయన వెళ్ళి నన్ను ఇక్కడి నుంచి మీరు ట్రాన్స్ఫర్ చేస్తారా లేదా అని పట్టుకుని కూర్చున్నట్ట. మామూలుగా అయితే ముఖ్యమంత్రుల దగ్గరగా ఉండటాన్ని ఇష్టపడతారు ఎక్కువ మంది బ్యూరోక్రాట్స్. కానీ మరి ఇట్లాంటి వ్యక్తులు కూడా ఉంటారన్నమాట. చాలా దగ్గర అవ్వడం వల్ల మనకి ఇబ్బంది, నేను ఇట్లాంటి పేరు రావడం నాకు ఇష్టం లేదు అని చెప్పి బలవంతంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని ఆయనతో ప్లీడ్ చేసి ఆయనతో గొడవ పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాను అని చెప్పి రాశారు. అక్కడి నుంచి వేరే చోట ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను, ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాను నేను అని. అయితే ఆ టైంలో జరిగిన ఒక అంశాన్ని గురించి రాశారండి. అదేంటంటే, అందరికీ తెలుసు హైదరాబాదులో ఇప్పుడు పెద్ద మీకు లంగ్ స్పేస్ అనేది ఎక్కడ ఉంది అంటే ఆ కేబీఆర్ పార్క్ అంటాం కదా, కాసు బ్రహ్మాందరెడ్డి పార్క్ జూబ్లీ హిల్స్లో ఉంటుంది. అది ఒరిజినల్గా ప్రిన్స్ మఫకం జా వారిదండి, నిజాం ప్రభులో వాళ్ళది కదా, వాళ్ళ వారసులది. అయితే అప్పుడు దాన్ని ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. 390 ఎకరాలు, ఇప్పుడు అందులో ఎంత ఉందో తెలియదు కానీ ఇప్పటికే ఉన్నదనుకోండి నేషనల్ పార్క్ కింద. సో 390 ఎకరాల ఈ ల్యాండ్ ఏదైతే ఉందో, ఈ ల్యాండ్ ప్రభుత్వం చేతిలోకి వచ్చిందట. వస్తే వెంటనే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా మాకు ఇల్లు కట్టుకోవడానికి ఇక్కడ ఇవ్వాలని అడిగారట. అడిగితే అప్పుడు మాధవరావు గారు, ఇది ఉన్నదా లంగ్ స్పేస్ ఇక్కడ కట్టడం మంచిది కాదు, వేరే చోట ఇవ్వచ్చు మన ఎమ్మెల్యేలకి, లేకపోతే అది నాశనం అయిపోతుంది, అక్కడ ఒక నేషనల్ పార్క్ లాగా చేస్తే మంచిది అని చెప్తే జనార్దన్ రెడ్డి గారు ఆ మాట విని, ఒక పని చేయి నువ్వు వాళ్ళని కన్విన్స్ అయ్యి ఎమ్మెల్యేలు అని చెప్పి ఎమ్మెల్యేల అసోసియేషన్కి ఇప్పుడు రోసయ్య గారట అధ్యక్షులు, ఆయన తరఫున అడిగారు ఇళ్ల స్థలాలు ఇవ్వండి మాకు ఇక్కడ అని. వారికి వేరే చోట చూపించి వారిని కన్విన్స్ చేసి మొత్తానికి ఇప్పుడు ఏదైతే ఉందో కేబీఆర్ పార్క్ అంటున్నారో దానిని కాపాడాము అని చెప్పి ఒక ఎపిసోడ్ ఒకటి కూడా రాశారు. ఈ విషయంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చాలా చేశారు అనేది. ఆ తర్వాత సారండి ఇది చేసింది కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో, కాబట్టి దానికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి పేరు పెడితే బాగుండేది, కానీ బ్రహ్మాందర్ రెడ్డి గారి పేరు పెట్టారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అని కూడా రాశారు ఇందులో యాక్చువల్గా. ఆ తర్వాత ఎన్టీఆర్తో అనుభవాలు, ఎన్టీఆర్తో కొన్ని విచిత్రమైన అనుభవాలు చాలామందికి ఉన్నాయి. అదేమిటంటే, ఎన్టీఆర్ అవినీతి అంటే అసలు గిట్టేది కదా ఆయనకి. అయితే అవినీతి అధికారుల మీద ఆయన చేసిన యుద్ధం అది కొంచెం దారి తప్పిన మాట వాస్తవం. ఈ విషయం అనేక మంది అధికారులు చెప్తారు. ఆయన చిత్తశుద్ధితోటి అవినీతి అనేది ఉండకూడదు ప్రభుత్వంలో అని చాలా ట్రై చేశాడు, కానీ ఆయనకి చాలామంది ఇచ్చిన సలహాలు కరెక్ట్ కాకపోవడము, ఆయన అవినీతి మీద యుద్ధం చేయాలి అనేటువంటి తపనతో ఉండటం వల్ల దాన్ని ఉపయోగించుకొని
తమకి గిట్టని వాళ్ళ మీద పితూరులు చెప్పి వాళ్ళ మీద ఈ అవినీతి ఆరోపణలు చేయించడం ఇట్లాంటివి చాలా జరిగినాయి ఎన్టీఆర్ టైంలో అని మాధవరావు గారు గతంలో కూడా చాలామంది రాశారండి ఆ విషయం. సో ఆ నేపథ్యంలో మాధవరావు గారికి కూడా ఒక అనుభవం ఏంటంటే, ఒకటి వాళ్ళ అబ్బాయికి ఆ టైంలో ఎక్కడో ఒక అవకాశం వస్తే అందులో చేరిస్తే ఒకవేళ ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్తో చేర్చారేమో అని చెప్పి అనుకుంటారేమో, అలాగే ఇండస్ట్రీ ఏదైనా పెట్టిద్దామంటే ఆ ఇండస్ట్రీకి ఏదో ఒక పని ఉంటుంది గవర్నమెంట్తో, కాబట్టి మళ్ళీ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించారంటారేమో అని చెప్పి, నేను రిటైర్ అయ్యే వరకు నువ్వు ఉద్యోగం చేయొద్దని చెప్పి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మాధవరావు గారు వాళ్ళ కొడుకు చెప్పారట. సో అదొక కొంచెం విచిత్రంగానే అనిపిస్తుంది ఎవరికైనా. అదేంటి, ఎవరో ముఖ్యమంత్రిగా ఉండగా, ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన అవినీతి అంటే ఇచ్చేస్తాడు, కాబట్టి నా మీద అనవసరంగా ఏదో ఒక ఆరోపణ చేస్తారు ఎవరో ఒకళ్ళని చెప్పి భయపడి కొడుకుని ఏమీ చేయనీయకుండా యాక్టివిటీ, ఎందుకంటే అతనికి వ్యాపారం చేయాలని ఉంది, కానీ అతను వ్యాపారం చేస్తే దాని యొక్క ఇంపాక్ట్ ఏదైనా పడుతుందేమో నా మీద, నా కెరీర్ మీద అని చెప్పి మాధవరావు గారు ఆయన చేయనివ్వలేదు. అదొకటి ఎన్టీఆర్ గురించి. రెండవది ఏంటంటే, ఎన్టీఆర్ డైరెక్ట్ రిక్రూట్ సీఎం అని చెప్పి రాశారు. అంటే మిగతా వాళ్ళంతా రాజకీయాల్లో ఉండి పైకి వచ్చిన తర్వాత సీఎం అవుతారు, కానీ ఎన్టీఆర్ అట్లా కాదు, డైరెక్ట్గా సీఎం అయ్యాడు కాబట్టి ఆయనతో వ్యవహారం నడవటం చాలా భిన్నంగా ఉండేది, చాలా డిఫరెంట్గా ఉండేది ఎక్స్పీరియన్స్ అని ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారండి. దీన్ని బట్టి ఎన్టీఆర్ మనస్తత్వం కూడా మనకు కొంతవరకు తెలుస్తుందండి. ఏంటంటే ₹2 కిలో బియ్యం పెట్టారు, అందరూ తెలుసు ఆ పథకం. ఎన్టీఆర్ అసలు సంక్షేమ పథకాలని ఇవాళ మాట్లాడుతున్నాం, కానీ అసలు ఫస్ట్ సంక్షేమ పథకం పెద్ద ఎత్తున ప్రవేశపెట్టింది ఎన్టీఆర్ ఆ రోజున. అది ఏదో ఒక రూపంలో ఇప్పటికీ నడుస్తోంది. సో ఈ ₹2 కిలో బియ్యం పెట్టినప్పుడు మరి ఎట్లా చేయాలి, బియ్యం ఎట్లా? సో మిల్లర్ల దగ్గర నుంచి తీసుకోవాలి, కానీ మిల్లర్లు ₹2 కిలో బియ్యం పేద ప్రజలకు ఇవ్వాలి, కానీ మిల్లర్లు దాన్ని ఎక్కువ రేటుకి ఇస్తారు, వాళ్ళకి గిట్టుబాటు కాదు తక్కువకి ఇవ్వడానికి. లాభం వేసుకుని ఇవ్వాలంటే ₹2 కంటే ఎక్కువే పడుతుంది, కాబట్టి గవర్నమెంట్ సబ్సిడైజ్ చేయాలి. ఈ విషయం చెప్పారట మాధవరావు గారు ఆయనకి. చెప్పి మనం ఎంతో కొంత సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది దీనికి, కాబట్టి దీని హెడ్ కింద బడ్జెట్లో, ఆయన అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు, బడ్జెట్లో నేను పెడతాను దీని హెడ్ ఒకటి, ఈ ₹2 కిలో బియ్యం పథకానికి ఇంత సబ్సిడీ, కొంత సబ్సిడీ అని మనం పెడితే కావాలంటే పెంచుకోవచ్చు తర్వాత అని. కానీ ఎన్టీ రామారావు ఒప్పుకోలేదట. లేదు బ్రదర్, మీరు పెట్టాల్సిన అవసరం లేదు, నేను ఈ మిల్లర్లందరితో మాట్లాడతాను, మేము అడిగితే వారు కాదంటారా, ₹2కే బియ్యం ఇవ్వమని ప్రభుత్వానికి వారిని మేము అడుగుతాం, వారు ఒప్పుకుంటారు అని చెప్పారట. అట్లా ఒప్పుకోరండి, చాలా కష్టం అని చెప్పినా వినలేదట ఆయన. మీరు వదిలేసేయండి, దాని గురించి నాకు వదిలేసేయండి అన్నారట, మీరేం పెట్టద్దు బడ్జెట్లో అని చెప్పారట. ఈయన ఇట్లా అంటున్నాడు, ఈయనకి అర్థం కావడం లేదు ఎన్టీ రామారావు గారికి అని చెప్పి తర్వాత ఇంకొక మాట అన్నట్టు ఆయన, మనకు కావాలంటే అదనంగా ఒకవేళ డబ్బు అవసరం అయితే నేను ప్రధాని గారితో మాట్లాడుతున్నాను, ప్రధాని గారిని అడిగి, అప్పటికి ఇందిరాగాంధీ ఉన్నారు, అడిగి నేను అదనంగా కొంత నిధులు తీసుకొస్తాను ఈ పథకానికి, మీకేం ఇబ్బంది లేదు, మీరు వదిలేసేయండి అన్నారట ఎన్టీఆర్ గారు. అంటే ఇదేమి జరిగే పని కాదు, అట్లా అదనంగా నిధులు ఇవ్వరు, దానికి చాలా పద్ధతులు, చాలా సిస్టమ్స్, చాలా నిబంధనలు ఇవన్నీ ఉన్నాయని చెప్పి మాధవరావు గారికి తెలుసు, కానీ ఆయనకి ఎట్లా చెప్పాలో తెలియలేదట. ఇక లాభం లేదని కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళతో కూడా మీరు మాట్లాడితే బాగుంటుందండి అని చెప్పారట ఎన్టీఆర్కి. ఆయన ఓకే పిలిపించండి అన్నారట. అప్పుడు రాజా చెల్లయ్య అని చెప్పి చాలా ప్రముఖ ఆర్థికవేత్త ఉండేవారు, ఆయన్ని పిలిచారట, ఆయన వివరించారట. ఆ తర్వాత ప్రొఫెసర్ బలవంతరెడ్డి అని చెప్పి ఆయన పిలిపించారట, ఆయన వివరించారట. ఆ తర్వాత యలవర్తి నాయుడమ్మ గారు కూడా వచ్చారట, ఆయన అడ్వైస్ కూడా తీసుకున్నారట. ఎంతమంది చేసినా కూడా ఎన్టీఆర్ గారు మాత్రం తన మనసు మార్చుకోవాలా, ఇదంతా కాదు, నేను చెప్పినట్టు జరగాల్సిందే, దీంట్లో మా బడ్జెట్లో మీరు ఏమి పెట్టొద్దు, దీని హెడ్ నేను ఏదో విధంగా పట్టుకొస్తాను డబ్బులు అని చెప్పి. సో ఆ విధంగా ఉండేవాడు ఎన్టీఆర్. ఆయన మంచి చేయాలనేటువంటి కోరిక ఉండేది, కానీ ఆ మంచి ఎలా చేయాలి అనే దాంట్లో ఆయనకి అనుభవం లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉండేవి అని చెప్పారు. తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారి గురించి రాశారు. ఇంతకుముందు చెప్పాను, కేబీఆర్ పార్క్ అనేది యాక్చువల్గా విజయభాస్కర్ రెడ్డి పార్క్ని పెట్టాల్సింది, ఎందుకంటే ఆయన వల్లే ఆ పార్క్ ఇవాళ నిలబడింది అని చెప్పారండి మాధవరావు గారు. దాంతోపాటు ఏమంటారంటే, ఆయన చాలామందికి వాళ్ళకి తెలియదండి ఈ విషయం. అదేంటంటే విజయభాస్కర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేసినటువంటి ముఖ్యమంత్రుల్లో అత్యంత నిజాయితీపరుడు, నిరాడంబరుడు. చాలామందికి తెలియదు. ఆయన రాశారు, అసలు మొత్తం ముఖ్యమంత్రుల్లో అత్యంత పేదవాడు ఎవరయ్యా అంటే విజయభాస్కర్ రెడ్డి గారు. ఆయన కుటుంబానికి వాళ్ళకి కూడా పెద్దగా మీరు ఎవరు వినుండరు, అంత డబ్బు ఏమీ లేదు వాళ్ళకి. మిగతా ముఖ్యమంత్రులందరికీ ఎంతో కొంత వాళ్ళ కుటుంబం వాళ్ళకి కూడా బాగానే ఉన్నారు, కానీ విజయభాస్కర్ రెడ్డి గారు మరి అంతకాలం పాటు 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసి, చాలాసార్లు కేంద్ర మంత్రిగా పనిచేసి ఎంతో సీనియర్ నాయకుడు అనే పేరు ఉండేది. అట్లాంటి వ్యక్తి
యాక్చువల్గా చాలా నిజాయితీపరుడు, నిరాడంబరుడు, కానీ సంహవ్ ఆ గుర్తింపు ఇవాళ లేదు. ఆయన గుర్తించుకునేవాడు కూడా లేరు ఇవాళ. తర్వాత ఇక చంద్రబాబు నాయుడు గారి టైం, ఆ టైంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారండి. అదేమిటంటే ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మాధవరావు గారిని చీఫ్ సెక్రటరీగా తీసుకున్నారు. సో ఆ రకంగా ఫస్ట్ దళిత్ చీఫ్ సెక్రటరీ రాష్ట్రానికి రావడంలో మరి ఆ రోజున ప్రభుత్వం యొక్క పాత్ర కూడా ఉంది. ఏ విధంగా జరిగిందనే దాని గురించి వివరించారండి. యాక్చువల్గా అంతకుముందే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉండగానే నెక్స్ట్ అసలు మీరు చీఫ్ సెక్రటరీ అయితే బాగుంటుంది, కానీ ఈ విషయం నేను ఎన్టీఆర్కి చెప్పలేను, ఎన్టీఆర్ గారు రాజాజీ గారిని పెట్టాలనుకుంటున్నారు, నాకు ఆయనతోటి ఈ మధ్య సంబంధాలు బాగా లేవు అంటే 82 ఆ టైంలో అనమాట, సారీ 94లో అప్పటికి కొంచెం విభేదాలు వచ్చినాయి కదా చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్ గారికి. ఆ టైంలో నేను చెప్పలేను, నాకు చెప్పడానికి వీరుంటే చెప్పేవాడిని, మాధవరావు గారు అయితే బాగుంటుంది చీఫ్ సెక్రటరీగా నెక్స్ట్ ఆయనకి ఇస్తే బాగుంటుందని, కానీ ఆయన రాజాజీ గారిని తీసుకోబోతున్నారు అని చెప్పాట. అయితే ఆ తర్వాత అందరికీ తెలుసు 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్నాళ్ళుగా రాజాజీ గారిని కొనసాగించారట. ఆయన రిటైర్ అయిన తర్వాత మాధవరావు గారిని చీఫ్ సెక్రటరీగా తీసుకున్నారు. సో తొలి దళిత చీఫ్ సెక్రటరీ అయ్యాడుగా వచ్చారు మాధవరావు గారు. మాధవరావు గారు వచ్చినప్పుడు యాక్చువల్గా రండి ఇంకా 3-4 మంత్సే ఉందట టైం. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత 2 సార్లు ఎక్స్టెన్షన్లు ఇచ్చారు ఆయనకి. తక్కువ కాలం పనిచేశారు సిఎస్గా అని చెప్పి 2 సార్లు 6 నెలలు అనమాట, సంవత్సరం. అంటే మ్యాక్సిమం టైం ఎంతైతే స్టేట్ గవర్నమెంట్కి ఉంటుందో ఎక్స్టెండ్ చేయడానికి టెన్యూర్ని ఆ మేరకు చేశారట. ఇన్ఫ్యాక్ట్ 3వసారి కూడా చేయడానికి కోసం చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ కూడా రాయబోతుంటే మాధవరావు గారు ఇంకా చాలండి 2 సార్లు ఎక్స్టెన్షన్లో చేశాను ఇంకా బాగుండదు అని చెప్పానని చెప్పి రాసుకున్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆయన పొలిటికల్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనే విషయాలు కూడా రాశారండి. అందులో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అదే టైంలో ఎస్సీ కేటగరైజేషన్ గురించి గొడవలు అవుతున్నాయి మనకి ఆంధ్రప్రదేశ్లో. అంటే మాదిగల మధ్య ఈ మాదిగలు మాకు వర్గీకరణ కావాలి, సో ఎస్సీ రిజర్వేషన్స్ అన్నీ కూడా అందరికీ కలిపి ఉన్నాయి కాబట్టి అట్లా కాకుండా ప్రతి ఉపకులానికి ఇన్ని రిజర్వేషన్ అని చెప్పి కేటగరైజ్ చేయాలని చెప్పి. సో ఆ టైంలో దానికి సుముఖంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రకారం ఎస్సీ కేటగరైజేషన్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. అయితే దీనివల్ల ఏమిటంటే దానిని మాలలో పెద్దగా ఇష్టపడలేదు, ఇది కేటగరైజ్ చేయడం అని వాళ్ళు వ్యతిరేకించారు, మాదిగలు దాన్ని సమర్థించారు. సో మాధవరావు గారు మాల ఉపకులానికి చెందినవారు ఎస్సీల్లో. సో ఆ మాధవరావు గారిని యాక్చువల్గా సిఎస్ చేద్దాం అనుకొని సిఎస్ అవ్వడానికి ముందే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని లీక్ చేశారట. ఎందుకు? సో దట్ బ్యాలెన్స్ చేయడానికి. ఇప్పుడు ఎస్సీ కేటగరైజేషన్ చేయడం వల్ల అది మాదిగలకి సంతోషమే కానీ మాలలో వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మాలలను సంతృప్తిపరచడానికి, వారు హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఇదిగో మాధవరావు గారిని నేను తొలి మరి దళిత చీఫ్ సెక్రటరీగా చేస్తున్నాం మా ప్రభుత్వంలో అని చెప్పుకోవడం కోసం అన్నట్టుగా చేశారు. ఆ రకంగా ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తూ ఉంటారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒకటి రాశారు. చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా చాలా అనుభవాలు రాశారండి. అవన్నీ పుస్తకంలో చదువుకోవచ్చు, అన్నీ మొత్తం పుస్తకం అంతా చెప్పడం బాగుండదు. సిబిఎన్ లీడర్షిప్ గురించి చాలా రాశారు. అయితే ఐటీ దాని గురించి కూడా చాలా వివరంగా రాశారు. ఏ విధంగా జరిగింది, ఏమిటి, ఆ బిల్ గేట్స్ని కలిసినప్పుడు ఏమైంది, ఆ తర్వాత ఏ విధంగా అది ఒక అబ్సెషన్ లాగా మారిపోయింది చంద్రబాబు నాయుడు గారికి, దానికోసం నిజంగా ఆయన ఎంత కష్టపడ్డాడు, ఆయన లీడర్షిప్ స్టైల్ అంతా రాశారు. అంటే ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు ఎంత వర్కాహాలిక్ అంటే ఆయనకి పని ఉండాలి పొద్దున్న లేచిన దగ్గర నుంచి. ఆయన గనక ఒక 4 గోడల మధ్య బంధించి మీకు ఇక్కడ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు పెడతాం హాయిగా కూర్చొని ఉండండి అంటే ఆయన వల్ల కాదు. గంట సేపు కూడా ఆయన కూర్చోలేడు. ఆయన ఎప్పుడు ఏదో పని చేస్తూ ఉండాలి, రివ్యూ చేస్తూ ఉండాలి, డిస్కషన్ చేస్తూ ఉండాలి, ఏదో ఒక అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉండాలి. అటువంటి వ్యక్తి. ఆ క్రమశిక్షణ ఉన్నది, ఆ కమిట్మెంట్ ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి ఆయనకి చెప్పి చాలా రాసుకొచ్చారు ఆయన గురించి. అయితే సరే కొన్ని పథకాలు వాటి యొక్క లోపాల గురించి కూడా రాశారు. జన్మభూమి ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఏమైంది అసలు యాక్చువల్గా అని విషయాలు రాశారు. అదేవిధంగా ఐటీ అబ్సెషన్ కూడా దానివల్ల కొంత ప్రమాదం ఉంది అనే విషయాన్ని కూడా గ్రహించి ఆ విషయాన్ని చెప్పారట ఆయనకి. ఎప్పుడు 2004కు ముందు అనమాట. అంటే 98లోనే రిటైర్ అయ్యారనుకోండి. ఆ 98 ప్రాంతంలోనే అయ్యా మీరు ఈ ఐటీ అని చెప్పి ఎక్కువ తిరుగుతుంటే ఇండస్ట్రియలిస్టులు అని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళని పిలిపించి చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ అదంతా కూడా అంత పబ్లిసైజ్ చేసుకోవద్దు, దానివల్ల ఎప్పుడు సూటు బూట్లు ఉన్న వాళ్ళతోటే చంద్రబాబు నాయుడు కలిసి ఉంటాడు అనేటువంటి ఒక పేరు వస్తుంది మీకు,
అని చెప్పేట. ఈలోగా ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చిందట. ఇది కూడా చాలామంది చాలా ఆసక్తికరం అండి. చాలామంది ఏమనుకుంటారంటే ఈనాడు అంటే తెలుగుదేశం పార్టీ దానికి అనుకూలంగా ఉంటుంది అని. కానీ ఈనాడు యాక్చువల్గా అప్పట్లో ఒక పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఏంటంటే ఎప్పుడు చూసినా పొద్దున్న లేస్తే ఐటీ అనుకుంటా తిరిగి, ఎప్పుడు చూసినా పారిశ్రామికవేత్తలతోటి భుజం మీద భుజం రాసుకుంటూ తిరిగితే పేదవాళ్ళంతా ఏమనుకోవాలి, అసలు గ్రామీణ ప్రాంతాల్లో ఏం జరుగుతుందనే విషయం తెలుసా చంద్రబాబు నాయుడికి అని చెప్పి పెద్దది రాశారట. అది చూసి పొద్దున్నే చంద్రబాబు నాయుడు గారికి చాలా కంగారు పడ్డారట. ఏంటి ఇంత క్రిటికల్గా రాశారు ఏమిటని మాధవరావు గారిని కూడా పిలిచి అడిగారట. ఏంటండి ఇట్లా రాశారు, మీ అభిప్రాయం ఏంటంటే, రాసిన దాంట్లో కొంత నిజం ఉందండి, నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, మీరు మార్చుకోకపోతే ఇబ్బంది అవుతుంది తర్వాత అని చెప్పి. ఆ తర్వాత కొంత మార్చుకోవడానికి ట్రై చేశాడు, కానీ ఆయనకి మొదటి నుంచి ఉన్న అలవాటు వల్ల ఆయన పూర్తిగా మార్చుకోలేకపోయాడు తన వైఖరిని అని చెప్పి మాధవరావు గారు రాశారండి. తర్వాత చాలా విషయాల్లో పబ్లిక్ పర్సెప్షన్ అనేది ఎట్లా ఉంటుంది, దానివల్ల కొన్నిసార్లు ఎంత నష్టం జరుగుతుంది అనేది ఒకటండి. ఏంటంటే ఒక మంచి పని చేయాలన్నా కూడా దీన్ని ఎవరైనా విమర్శకులు ఏదో విమర్శిస్తారు, ప్రజలు సరిగ్గా అర్థం చేసుకోరు అనుకున్నప్పుడు విత్డ్రా అవుతుంటారు. ఈవెన్ సిబిఎన్ కూడా అట్లా చాలాసార్లు విత్డ్రా అయ్యారని చెప్తూ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఆయన ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టడానికి అవకాశం వచ్చిందట ఏపీలో. చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి ట్రై చేస్తున్నాడు కార్ల మ్యానుఫ్యాక్చరింగ్, అది ఆటోమొబైల్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి ఏపీలో అని. సో ఆ టైంలో వస్తే వాళ్ళు 20 ఏళ్ళు ట్యాక్స్ ఎగ్జామ్షన్ అడిగారట, సేల్స్ ట్యాక్స్. సో 20 ఏళ్ళు సేల్స్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చినా కూడా ఆ 21వ సంవత్సరం నుంచి మనకు చాలా ఆదాయం వస్తుంది, మనకు చాలా ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ లెక్కలన్నీ తీసి, ఈయన చీఫ్ సెక్రటరీగా ఉన్నారు మాధవరావు గారు, అక్కడ రెవెన్యూ సెక్రటరీ కూడా అపోజ్ చేశారట. కానీ తాను మాత్రం దాన్ని సమర్థించి ఆ మేరకు నోట్ రాసి నాది బాధ్యత అని చెప్పి అన్నట్టుగా ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పారట. ఇది చేస్తే మంచిదండి మీరు అని. చేయాలని ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి. కానీ చివరికి చాలా డిస్కషన్ చేసి 20 ఏళ్ళు సేల్స్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ గతంలో ఎవరన్నా ఇచ్చారా అని అడిగారట. లేదు, ఇంతవరకు ఇవ్వలేదు. వేరే రాష్ట్రాల వాళ్ళు ఇచ్చారా అని అడిగారట, ఇవ్వలేదు. అయితే అప్పుడు చెప్పారట మాధవరావు గారు, వేరే రాష్ట్రాల వాళ్ళు కనుక ఇస్తే అసలు మన దగ్గరికి రారండి వారు, ఆల్రెడీ తమిళనాడు మిగతా చోట్ల ఇండస్ట్రీ ఉన్నది ఆటోమొబైల్, కాబట్టి వాళ్ళు ఇవ్వరు, మన దగ్గర లేదు కాబట్టి మనం ఇస్తేనే మనకు వస్తారు అని. అది నిజమే, కానీ మళ్ళీ దీన్ని ప్రతిపక్షాలు గొడవ చేస్తాయి, ప్రజలు మళ్ళీ మనం ఏదో కావాలని చేసాం అనుకుంటారు, అవినీతి జరిగింది అనుకుంటారని భయపడి అప్పుడు సిబిఎన్ గారు హీ బ్యాక్డ్ అవుట్ అని చెప్పి రాశారు ఇందులో. అదేవిధంగా చాలా అంశాలు నెక్లెస్ రోడ్డు గురించి, యోగా గురించి రాశారు. నల్సార్ యూనివర్సిటీకి ఎట్లా ఇచ్చారు, ల్యాండ్ కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. నల్సార్ అంటే లా యూనివర్సిటీ. వీటి గురించి ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మన సిబిఎన్ గారి హయాంలో రిటైర్డ్ సివిల్ సర్వీస్ని మన క్యాబినెట్లో తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఆయన మలేషియా వెళ్ళి వచ్చిన తర్వాత చెప్పారటండి. అప్పుడు మహతీర్ మహమ్మద్ అని ఉన్నాడు, ఇప్పటికే ఉన్నాడు, ఆయన మలేషియా ప్రైమ్ మినిస్టర్గా పనిచేశాడు, చాలా మంచి పేరు ఉంది ఆయనకి. ఆయన రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ని మంత్రివర్గంలోకి తీసుకున్నాడట. అది చూసి ఇన్స్పైర్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు, ఇది చాలామంది తెలియదు యాక్చువల్గా, అది ఇన్స్పైర్ అయ్యే ఆయన 99 ఎన్నికల టైంలో మనం కూడా ఇట్లా చేయాలని చెప్పి నిర్ణయించుకొని చాలామంది బ్యూరోక్రాట్స్ని అడిగారు, రిటైర్ అయిన వాళ్ళని, మీరు మా పార్టీలో చేరి మీరు మా మంత్రివర్గంలోకి వద్దురు కానీ గెలిచిన తర్వాత అని. అట్లా మాధవరావు గారిని కూడా అడిగారటండి. ఆ విషయం చాలామందికి తెలియదు, నాకు కూడా తెలియదు యాక్చువల్గా అది జరిగినట్టుగా. ఆ టైంలో విజయరామారావు గారు సిబిఐలో డైరెక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. వారిని తెలుగుదేశం పార్టీలో తీసుకొని ఖైరతాబాద్లో జనార్దన్ రెడ్డి గారి మీద నిలబెట్టి ఆయన గెలిచిన తర్వాత ఆయన మంత్రి పదవి ఇచ్చిన విషయం తెలుసు అందరికీ. సో అదేవిధంగా మాధవరావు గారిని కూడా అడిగారట. అడగడమే కాదు, అప్పుడు మరి వారి పేషీలో ఉండేటువంటి ఒక ఇద్దరు సీనియర్ అధికారులను పంపించి పిలిపించి చాలా ట్రై చేశారట కన్విన్స్ చేయడానికి. మీరు తెలుగుదేశం పార్టీలో చేరండి, మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత నాది, మీరేం నేను నా వల్ల కాదండి పాలిటిక్స్ నేను చేయలేను అని చెప్తే మాధవరావు గారు, పాలిటిక్స్ మీరేం చేయక్కర్లా, మీరేమి తిరగక్కర్లేదు ఎక్కడికి, నేను చూసుకుంటాను అవన్నీ, మీరు మంత్రిగా మిమ్మల్ని క్యాబినెట్లోకి తీసుకుంటాను, మీరు కాంపిటెంట్గా ఎఫిషియెంట్గా బాగా పనిచేస్తే చాలు నాకు అంతే అని. అయినా కూడా ఆయన నా వల్ల కాదండి, వద్దు అని చెప్పి సున్నితంగానే అని చెప్పి తిరస్కరించాను నేను అని చెప్పి రాసుకున్నారు. సో ఆ విధంగా మరి రాజకీయాల్లో కూడా ప్రవేశించేటువంటి అవకాశం వచ్చిందనమాట మాధవరావు గారికి. ఇక చివరిగా ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కడో అత్యంత సాదాసీదా కంటే కూడా చాలా పేద నేపథ్యం నుంచి వచ్చి ఏమాత్రం అవకాశాలు లేని, సామాజికంగా కూడా చాలా అట్టడుగున ఉన్నటువంటి వర్గం నుంచి వచ్చి, ఎస్పెషల్లీ పాలేరు నేపథ్యం నుంచి వచ్చి చీఫ్ సెక్రటరీ వరకు ఎదిగినటువంటి అనుభవాలు ఈ పుస్తకంలో పొందుపరిచారండి అన్ని.
అవి చదివిన వాళ్ళకి అంటే రెండు మూడు విషయాలు ఉన్నాయి ఇందులో. ఒకటి ఏంటంటే ఒక పాజిటివ్ వైబ్ ఒకటి ఉంటుంది. మరి అత్యంత దారుణమైన పరిస్థితుల్లో పుట్టి పెరిగి కూడా జీవితంలో ఏదైనా సాధించవచ్చు, సాధించడానికి అవకాశం ఉంది. మనం దానికి కావాల్సింది క్రమశిక్షణ, దానికి కావాల్సింది చిత్తశుద్ధి, దానికి కావాల్సింది కమిట్మెంటు, దానికి కావాల్సింది ఫోకస్. ఇబ్బందులు చాలా ఉంటాయి, కానీ ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించవచ్చు అనేది ఒకటి. రెండవది, ఆ నేపథ్యం వల్ల దళిత నేపథ్యం ఇవన్నీ కూడా సైకలాజికల్గా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అది దళిత నేపథ్యం కావచ్చు, లేకపోతే పేదరికంలో పుట్టి ఉన్నవాళ్ళు కావచ్చు. వీళ్ళు ఎవరికైనా సరే ఆ అనుభవాలన్నీ కూడా వాళ్ళని తీర్చిదిద్దుతాయి. ఎట్లా వాళ్ళ వ్యక్తిత్వాన్ని మరి ఈ అనుభవాలన్నీ తీర్చిదిద్దుతాయి అనే అంశం కూడా ఈ పుస్తకంలో మనం చూడవచ్చు. అయితే ఆ విధంగా మరి చీఫ్ సెక్రటరీ స్థాయికి వెళ్ళి 98లో రిటైర్ అయ్యారు మాధవరావు గారు. ఆయన ఇది కూడా రాసుకున్నారు, నేను చిన్నప్పటి నుంచి నాకు చాలా బాగా ఉంటారని చెప్పి అందరూ నన్ను పొగిడేవాళ్ళు చిన్నప్పుడు క్లాస్లో కూడా. తర్వాత జుట్టు కూడా చాలా బాగుండేది, నన్ను చూసి హీరో అవుతామని చెప్పి అన్నట్టుగా అందరూ అనేవాళ్ళు. ఊళ్ళో మిగతా వాళ్ళు కూడా నన్ను పొగిడేవాళ్ళు నా చదువుతో పాటు అని ఒక చెప్పారండి. అంటే అంత నెగిటివ్గానే ఉండదు, చాలా పాజిటివ్ కూడా ఉంటాయి. ఇప్పుడు అంత అటువంటి పరిస్థితుల్లో పెరిగినా కూడా, ఒక దళిత కుటుంబంలో పుట్టి పాలేరు కుటుంబంలో పుట్టి పెరిగినా కూడా, మిగతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా భూస్వాములు అయినప్పటికీ కూడా, ఆ పెదమద్దాది కృష్ణా జిల్లాలో చుట్టూ ఎక్కువగా కమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ ఒక భూములు లేనివాడు అసలు ఉండేవాళ్ళు కాదు, కనీసం 100 ఎకరాలన్నా ఉండేవి వాళ్ళకి అని చెప్పారు ఆయన. అయితే అదే టైంలో చాలామంది ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఈ కుర్రాడు బాగా చదువుతున్నాడు, మన మాధవరావు పైకి వస్తాడు చాలా అని చెప్పి ఎంకరేజ్మెంట్ కూడా చాలా చేసేవాళ్ళు అని జీవితంలో అట్లా చాలామంది ఎంకరేజ్ చేశారు ప్రతి టైంలో అని చెప్పారు. అట్లా సుజనా చౌదరి గారు వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా రాశారు ఇందులో. చాలామందికి తెలియదు, సుజనా చౌదరి గారి ఊరు కూడా పెదమద్దాలి. సో ఆ గ్రామంలో వాళ్ళు ఒక పెద్ద కుటుంబం. సో ఆ కుటుంబంలో వాళ్ళు సుజనా చౌదరి గారి తండ్రి గారు, వాళ్ళ అన్నదమ్ములు చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళ అన్నదమ్ముల్లో చాలామంది నన్ను ఎంకరేజ్ చేస్తుండేవారు, ఎప్పుడు బాగా చదువుతావు, నువ్వు చాలా పైకి వస్తావని ఎంకరేజ్ చేసేవారు. తర్వాత సుజనా చౌదరి గారి తండ్రి జనార్దన్ రావు గారు చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఆ తర్వాత తన జీవితంలో ఏ రకంగా ఆయన హెల్ప్ చేశాడు అనేక సార్లు అని చెప్పి కూడా చాలా వివరంగా రాశారు. ఆయన హెల్ప్ చేశాడు. ఆ తర్వాత ఆయన కుమారుడు వైఎస్ చౌదరి, ఆయన పేరు సుజనా చౌదరి గారు అంటారు కదా, సుజనా చౌదరి గారు కూడా ఎంత హెల్ప్ చేశారు తనకి, తన కుటుంబానికి, తన పిల్లలకి అవసరం వచ్చినప్పుడు అనే విషయాలు కూడా ఇందులో చాలా డీటెయిల్గా రాశారండి. అట్లా జీవితంలో చాలామంది ఆయనకి మరి హెల్ప్ చేశారు. తర్వాత ఆయనకి ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎవరు గురువులు ఏంటి అనేది కూడా రాశారు. అంటే శంకరన్ గారు ఫర్ ఎగ్జాంపుల్, అందరికీ తెలుసు శంకరన్ గారు ఐఏఎస్ ఆఫీసరు. ఆయన చాలా కృషి చేశారు ఈ దళిత్ అప్లిఫ్ట్మెంట్ కోసం ఐఏఎస్ ఆఫీసర్గా. సో ఆయన చాలామందికి, ఎస్పెషల్లీ దళిత ఆఫీసర్లు ఆయన్ని బాగా ఆరాధిస్తారు. ఆయనతో కలిసి పనిచేసేటువంటి అవకాశం కూడా మాధవరావు గారికి వచ్చింది. సో ఆ విధంగా ఆయన జీవితం అంతా నడిచింది. ఆయన కుటుంబంలో ఇప్పుడు చాలామంది మరి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారని చెప్పి రాస్తున్నారు. ఇప్పుడు 7 ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు మా కుటుంబంలో, ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు అని చెప్పి. ఆయన కూతురు కాకి సునీత గారు, ఆవిడ ఐఏఎస్ ఆఫీసరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. తర్వాత మా కుటుంబం నుంచి 3 ప్రధాన కార్యదర్శులు అయ్యారు. ఆయన అల్లుడు ప్రదీప్ చంద్ర గారు తెలంగాణకి చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయ్యారు, చాలామంది తెలిసి ఉంటుంది. అలాగే ప్రదీప్ చంద్ర గారి సిస్టర్ రత్నప్రభ గారు, ఆవిడ కర్ణాటక గవర్నమెంట్లో చీఫ్ సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయ్యారు. సో ఈ రకమైన అవకాశాలు చాలా తక్కువ మందికి వస్తాయి, నాకు వచ్చినాయి అని చెప్పి రాసుకున్నారు. దీంతోపాటు కొన్ని వ్యక్తిగత విషయాలు ఏంటంటే, ఆయనకి మ్యూజిక్ పట్ల ఒక ఆసక్తి ఉండేదట. అంటే మా తల్లిగారు చాలా పాటలు పాడేవాళ్ళు, ఆవిడకేమీ మ్యూజిక్ తెలియదు మామూలు ఫార్మల్గా, కానీ ఆవిడ బాగా పాడేది మా ఊళ్ళో, అది నాకు తెలియకుండా వచ్చినట్టుంది అని చెప్పి కొంచెం పెద్ద అయిన తర్వాత ఆయన ఈ వేమన, జాషువా, బోయి భీమన్న, జంధ్యాల కరుణశ్రీ అంటారు కదా, ఆయన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, వాళ్ళ పాటలకి ఈయన ట్యూన్స్ కట్టి పాడేవారట. కొంత నేర్చుకున్నారు కూడా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇట్లాంటి వాళ్ళతో కలిసి కొంత ఏదో చేశానని చెప్పి చెప్పారు. అదేవిధంగా గుర్రం జాషువా గబ్బిలం అనే పుస్తకం ట్రాన్స్లేట్ చేశారు ఇంగ్లీష్లోకి. ఆ తర్వాత వీటన్నిటికంటే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఎల్వి ప్రసాద్ గారు చాలామంది తెలిసి ఉంటారు. ఎల్వి ప్రసాద్ గారు అంటే సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్దవాడు. ఆయన నటుడు, దానికంటే కూడా పెద్ద ప్రొడ్యూసర్. ఆయన చాలా హిందీ, తెలుగు అన్నింటిలో కూడా చాలా పెద్ద సినిమాలు తీశారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఆయనట. ఒకసారి ఈయన సెక్రటరియట్లో ఉండగా ఏపీలో వచ్చి, మీరు సినిమాలో నటించడానికి ఆసక్తి ఉందా, మిమ్మల్ని హీరోగా తీసుకుని నేను సినిమాలు తీస్తానని చెప్పి అడిగారట. అయితే మాధవరావు గారు లేదండి అంటే ఆలోచించి చెప్పారట, నా వల్ల కాదు, నేను చాలా సెన్సిటివ్, చాలా అంతర్ముఖుడిని, సినిమాలు ఇటువంటివి నేను చేయలేను,
నా మీద ఎక్కువ అటెన్షన్ ఉంటే నేను భరించలేను అని చెప్పి, నా వల్ల కాదు అది, నా వ్యక్తిత్వానికి అది కుదరదు అని చెప్పి చెప్పారట. అని చెప్తూ నేను చాలా ఆరోగ్యంగా సన్నగా ఉండేవాడిని ఎప్పుడు. దానికి కారణం ఏంటంటే నేను ఎప్పుడు తినేవాడిని కాదు పూర్తిగా కడుపు నిండా. చిన్నప్పుడు ఏదైతే అలవాటు అయిందో నాకు చాలా తక్కువ తినడం అనేది, ఆ తర్వాత ఇన్ని మరి అవకాశాలు వచ్చినా తిండికి ఇబ్బంది లేకపోయినా కూడా అది అలవాటు అయిపోయింది నాకు. కడుపు నిండుగా తినకూడదు అనేది ఇంటర్నలైజ్ అయిపోయింది నాకు. అందువల్లనే బహుశా నేను ఇట్లా ఉండగలిగాను అని చెప్పారు. ఇప్పుడు ఆయనకి 83 ఏళ్ళు 84 ఏళ్ళు ఉంటాయనుకుంటానండి. అయినా కూడా ఆయన మనిషి ఇప్పటికీ చాలా చక్కగా ఉన్నారు. సో ఇవన్నీ ఈ అనుభవాలన్నీ ఉన్నాయండి. చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఎవరికైనా సరే. బ్రేకింగ్ బ్యారియర్స్, ద స్టోరీ ఆఫ్ ఏ దళిత్ చీఫ్ సెక్రటరీ అని ఈ పుస్తకం. ఇప్పటికే 2-3 ఇంప్రింట్లు కూడా వచ్చిందట. నవంబర్ 2022లో వచ్చింది. మరి ఈ పుస్తకానికి కొంచెం డిమాండ్ వచ్చినట్టుంది బాగానే, 2-3 సార్లు రీప్రింట్ కూడా చేశారు. అయితే ఓవరాల్గా పుస్తకం ఏంటంటే జనరల్ కామెంట్స్ ఏంటంటే నావి, దీని ఎడిటింగ్ కొంచెం బాగా చేయాల్సింది. అది ఆయన ఏదైతే రాశారో అదే పుస్తకంగా వచ్చింది, కానీ కొంచెం ప్రొఫెషనల్ ఎడిటింగ్ కనుక చేసి ఉంటే ఇంకొంచెం చదవటానికి ఇంకా బాగుండేది. మనకు కొంత ఇన్స్పిరేషన్ కావాలి అని చెప్పి అనుకున్న వాళ్ళందరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం అండి.